హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇవాటి వీడియో ఏంటంటే బూందీ లడ్డు చేసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. కిలో శనగపిండి తీసుకోవాలి. తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయినాక మనం బూందీ వేసేసుకోవడమేనండి. ఇలా వేసేసుకున్న తర్వాత తొందరగా తీసేయాలి, దూరగా ఉన్నప్పుడే, లేకపోతే గట్టిగా అవుతాయి అన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకున్నాక తీసేసుకోవాలి. ఇందులో కావాల్సినవి జీడిపప్పు, కిస్మిస్ అండ్ బాదం. ఇవి ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలండి. ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆనకం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కేజీ శనగపిండికి కేజీ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ ఆయిల్ పోసుకోవాలి. అలానే 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక పొయ్యి మీద పెట్టేసి మరొక్కసారి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా నురుగలు రావడం స్టార్ట్ అయింది కదా. సో మనకి ఆనకం అనేది వచ్చేస్తుందండి. వాటర్ని అటు ఇటు ఇట్లా అన్నా కూడా చెదరకూడదు. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. మనకు ఆనకం వచ్చినట్టే. పక్కకు దించి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి ఈ బూందీ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు లడ్డూలా చుట్టేసుకోవడమేనండి, అంతేనండి. సో టేస్టీ బూందీ లడ్డు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.